Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evaithe unnayo chuseddam, right? So yeah, political news మనం డిస్కస్ చేయట్లేదండి, బట్ ఐల్ గివ్ యూ అన్ ఓవర్ వ్యూ. మణిపూర్ ఇష్యూ ఆల్రెడీ తెలిసిందే కదా. ఎథనిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, సో ఎథనిక్ మెజారిటీస్ వీళ్ళు ఎస్టీ కేటగిరీ కావాలి, మాకు రికగ్నిషన్ ఆఫ్ దేర్ కాస్ట్, ఎస్టీ రికగ్నిషన్గా కావాలి అని చెప్పి మనకి ఇక్కడ మణిపూర్లో జరిగిన ఇష్యూస్ ఇవి. సో కూకీ కమ్యూనిటీ మైటీ కమ్యూనిటీ వర్సెస్ జరుగుతుంది. సో ఇక్కడ మెజారిటీ ఏంటి ఇష్యూ అంటే, మణిపూర్ వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఇక్కడ ఏంటి ఇష్యూ, 2 ethnic communities ఉన్నాయి, డిఫరెంట్ ethnic communities ఉన్నాయి, బట్ ఇన్ దాట్ యూ హ్యావ్ మైటీస్ అండ్ యూ హ్యావ్ కూకీస్. సో వీళ్ళతో కాకుండా ఇంకా నాగా ట్రైబ్స్ అని, వీళ్ళంతా ట్రైబల్స్ అండి, ట్రైబల్ గ్రూప్స్ అనమాట వీళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే, వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు, బట్ దే ఆల్సో కమ్ అండర్ ట్రైబ్స్. వీళ్ళు ఈ పర్టికులర్ మణిపూర్లో వీళ్ళు మైనారిటీ సెక్షన్స్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రైబ్స్. వీళ్ళకి ఎస్టీ రికగ్నిషన్ ఉంది, కూకీస్ వాళ్ళకి ఎస్టీగా అనుకుంటారు, లైక్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎస్టీ. సో ఆల్ ద బెనిఫిట్స్ దట్ ఆ రిజర్వ్డ్ కమ్యూనిటీ విల్ గెట్, ద సేమ్ థింగ్ విల్ బి గివెన్ టు దెమ్. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ద మైటీ కమ్యూనిటీ, దే ఆర్ ఆల్సో ఫ్రమ్ ట్రైబ్స్, బట్ బికాస్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఫ్రమ్ మైటీస్, వీళ్ళకి ఎస్టీ రికగ్నిషన్ అనేది లేదు. దీనికోసం 10 yearsగా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, లైక్ మోర్ దాన్ 10 years దే బీన్ ఫైటింగ్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ ఎస్టీ స్టేటస్. బట్ ఇప్పుడు ఏమైంది, ఒక జీవో పాస్ చేసి వీళ్ళకు ఫర్దర్గా అసలు ఎస్టీగా రికగ్నిషన్ ఇవ్వము అని చెప్పి ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ తీసుకుంది. సో దాని మీద ఇష్యూ డెవలప్ అయ్యి రైట్ నౌ మైటీస్ ఆర్ అటాకింగ్ కూకీ కమ్యూనిటీ. ఇది బేసిక్ బ్యాక్డ్రాప్. సో దాని అనుగుణంగా ఈ పొలిటికల్ న్యూస్ ఏం జరుగుతుంది అంటే, అపోజిషన్ ఆర్ ఫార్మింగ్ అన్ అలయన్స్ విత్ ద నేమ్ ఇండియా అనే పేరుతో ఒక అలయన్స్ క్రియేట్ చేసుకొని వీళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ ఆర్ నో ట్రస్ట్ మోషన్ అనేది పాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు పార్లమెంట్లో. సో దట్ ఈస్ అ అప్డేట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్, దెన్ విల్ గో విత్ దిస్ పర్టికులర్ పొలిటికల్ ఆర్టికల్, ఎల్స్ వీ కెన్ స్కిప్. ఇప్పుడు ప్రెసెంట్ మాన్సూన్ సెషన్ పార్లమెంట్లో జరుగుతుంది కాబట్టి ఆ సెషన్లో మేము నో కాన్ఫిడెన్స్ బిల్ అనేది రైజ్ చేస్తాము. మేము ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి, ఇది ఒక 26 parties అలయన్స్ అనమాట, మేము ఫామ్ అయ్యి మేము క్వశ్చన్ చేస్తాం మోడీ గవర్నమెంట్ని అని చెప్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ అన్ అప్డేట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో అరైవ్డ్ ఎట్ కన్సెన్సస్ ఆన్ టైజ్ ఇన్ బాలి, చైనా చెప్పింది. సో మన ఇండియా చైనాతో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో మేజర్గా మనకి ఇక్కడ ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళతో, సో ఇఫ్ యూ కెన్ సీ వీ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఇఫ్ యూ కెన్ కన్సిడర్, ఇది మన ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్ అని అనుకున్నప్పుడు ఇక్కడ ఎల్ఓసి రీజన్ వస్తుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా రీజన్, ఇవన్నీ ఆక్యుపైడ్ ఏరియాస్ అనమాట. సో ఈ ఏరియా వచ్చి చైనా కంట్రోల్లో ఉంది, ఈ ఏరియా వచ్చి పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. సో ఈ ఏరియాస్లో మనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఈ ఏరియాస్ మన ఇండియా అయినప్పటికీ చైనా అండర్లో ఉండడం వల్ల వీఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్ విత్ దమ్ టు లీవ్ అవర్ బార్డర్. సో మనకి ఇచ్చేసేయండి నెగోషియేషన్లో ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్, ఇక్కడ తీసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ ఉంది కదా మనకి. సో వీ హ్యావ్ నార్త్ ఈస్ట్ హియర్. సో ఈ నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో కూడా మనకు కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనేది ఉన్నాయి చైనాతో. అక్కడ బార్డర్ ఆక్యుపై చేసుకున్నారు, ఇక్కడ బార్డర్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఏరియాస్ మీద మనం వర్క్ చేస్తున్నాం, లైక్ వీఆర్ ఆస్కింగ్ దమ్ టు చేంజ్ అనమాట, లైక్ టు గివ్ అవుట్ అవర్ ఏరియాస్ అండ్ గో అండ్ ఆస్కింగ్ దమ్ టు గో బ్యాక్. ఇది మన ప్రెసెంట్ ఇష్యూ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ reached a consensus to restore bilateral ties during the meeting in Bali last year, said China. The first time either sides has suggested the meeting between 2 leaders at a dinner and had included any substantial conversation. So వీళ్ళు ఏం చేశారు, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ బాలీలో వీళ్ళు ఈ డిస్కషన్స్ అన్నది హై లెవెల్ మీటింగ్లో జరుపుకున్నారు. సో దే మేడ్ ఇట్ ఇన్ఫార్మల్, డిన్నర్కి అనుకుంటున్నారు కాబట్టి సో ఇన్ఫార్మల్లో హై లెవెల్ డిస్కషన్స్ అనేది జరిగాయి. సో ద క్లైమ్ వాజ్ మేడ్ ఇన్ అ చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇష్యూడ్ ఆఫ్టర్ ఎ మీటింగ్ బిట్వీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు, అజిత్ దోవల్. సో అజిత్ దోవల్ తన కౌంటర్ పార్ట్ ఉంటారు, అండ్ హిస్ కౌంటర్ పార్ట్ సెంట్రల్ ఫారెన్ అఫైర్స్ కమిషన్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. ఇది చైనా వాళ్ళ మన కౌంటర్ పార్ట్ అనమాట, చైనాలో ఉన్న వాళ్ళు ఎవరు, వాంగ్ యీ ఇన్ జోహానస్బర్గ్, వేర్ బోత్ అడ్వైజర్స్ ఆర్ అటెండింగ్ ది బ్రిక్స్ మీటింగ్ ఆఫ్ ఎన్ఎస్సిఎస్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అందరూ కలిసి, వరల్డ్ వైడ్ ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న మీటింగ్లో బాలీలో జరిగింది ఆ మీటింగ్ లాస్ట్ ఇయర్. ఆ మీటింగ్ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మన అజిత్ దోవల్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్లస్ వాళ్ళకున్న కౌంటర్ పార్ట్ ఎవరైతే ద పర్సన్ కాల్డ్ వాంగ్ యీ,
వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకొని మీటింగ్ జరిగిందనమాట. సో ద ఇండియన్ స్టేట్మెంట్ ఆన్ ద దోవల్ వాంగ్ మీటింగ్ డి నాట్ ఇంక్లూడ్ ఎనీ కాన్ఫరెన్స్ ఆఫ్ ద క్లైమ్ అండ్ ఇన్స్టెడ్ ఫోకస్డ్ ఆన్ కంటిన్యూయింగ్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ స్టాండ్ ఆఫ్ that Mr. Doval said that eroded the public and political basis of the ties. So వీళ్ళు ఏం చెప్పారు, మన సైడ్ నుంచి అయితే స్టేట్మెంట్ లేదండి, ఇది ఎవరు ఇచ్చారు చూడండి, కరెక్ట్ చూడండి. who have given the statement, China has given the statement stating that yes, so we have come into one particular consensus అని, but India still did not agree అన్నది అర్థం చేసుకోవాలి. So far that is update, right? So line of actual control means stand off, అంటే we are still standing in that particular point, we need to restore that area అన్న చోట మనం ఆగున్నాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్. సో మణిపూర్ గురించే ఉంటుందండి, ఆల్మోస్ట్ like 3 or 4 articles are from Manipur issue only. So we'll see the update and then we'll move ahead because the daily article kada idi. Manipur marginally lifts internet curbs, ban on mobile data continues. So వీళ్ళు ఏం చేశారు అంటే like almost like 83 days ఎప్పుడైతే ఈ ఇష్యూ స్టార్ట్ అయిందో, కూకీ మైటీస్ మధ్య ఉన్న ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సిన్స్ దెన్ అరౌండ్ 83 days సో ఫార్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇన్ మణిపూర్. సో ఇంటర్నెట్ అనేది కంప్లీట్ బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు? యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఈ ఇంటర్నెట్ అనేది బ్యాన్ చేయకూడదు, బట్ వై డూ దే బ్యాన్ అండ్ వై డూ దే డూ దిస్ అంటే టు ఎస్టాబ్లిష్ ఆర్ టు కంట్రోల్ ఆర్ రెస్ట్రిక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్సెస్ ట్రిగర్డ్ త్రూ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా కమ్యూనికేషన్ ద్వారా ఇంకా ఇగ్నైట్ చేసి వైలెన్స్ని ఇంకా పెంచడం ఇష్టం లేక వీళ్ళు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది టెంపరీ బేసిస్లో చేస్తారు. బట్ ఇది ఎన్ని రోజులైంది? ఆల్మోస్ట్ లైక్ 83 days ఆర్ డన్. రైట్ నౌ వీళ్ళు ఏం చేశారంటే మొబైల్ డేటా ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా డిజేబుల్ చేసి కొన్ని క్లియరెన్సెస్ అయితే ఇచ్చారు. ఏంటి? వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఇంటికి కనెక్టెడ్ వైఫై ఉంటుంది కదా, ఎందుకు వైఫై అయితే మొబైల్ డేటా ఏమంటే డౌట్ రావచ్చు, ఐపీ అడ్రస్ ట్రాకింగ్ కోసం. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ త్రూ వైఫై మాడ్యూల్స్ ఇచ్చారు, అండ్ కొన్ని అప్లికేషన్స్కి యాక్సెస్ లేకుండా వాటిని డిజేబుల్ చేయమని, VPNs కూడా అన్ఇన్స్టాల్ చేయమని చెప్పారు. సో వాట్ ఈస్ అ VPN? ఈ VPN అనేది ఏంటి అంటే మీరున్న లొకేషన్ కన్నా వేరే లొకేషన్ యొక్క సర్వర్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మణిపూర్లో ఉన్నాను అనుకుందాం, నాకు అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ కాబట్టి నాకు అది యాక్సెస్ ఉండదు, అక్కడున్న సర్వర్ వల్ల నాకు నెట్ యాక్సెస్, అప్లికేషన్ యాక్సెస్ ఉండదు. ఇదే నేను VPN ఇంకొక పర్టికులర్ సర్వర్కి కనెక్ట్ చేసుకోగలిగితే అక్కడ నుంచి నాకు అన్ని సోషల్ మీడియా యాక్సెస్ ఉంటుంది, వైఫై యాక్సెస్ ఇవన్నీ కూడా నేను తీసేసుకోవచ్చు. సో దట్ ఈస్ రిగార్డింగ్ యువర్ VPN అనమాట, రైట్? సో 83 day ఇంటర్నెట్ షట్ డౌన్ ఇన్ మణిపూర్. ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ద రెస్ట్రిక్షన్స్ మార్జినల్లీ ఆన్ ట్యూస్డే అండర్ స్ట్రిక్ట్ కండిషన్స్ విధించింది. ఏంటవి? సో మొబైల్ ఇంటర్నెట్ విల్ కంటిన్యూ టు రిమైన్ బ్యాన్డ్ ఓవర్ ఫియర్స్ దట్ స్ప్రెడ్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ రూమర్స్. పాండమిక్ టైంలో కూడా ఇదే జరిగింది కదా. సో కొంతమంది ఏం చెప్పారు, మనకు సమ్మర్ రాగానే ఈ కోవిడ్ అనేది తగ్గిపోతుంది అని డిఫరెంట్ క్లైమ్స్ అని చెప్పారు. పోయి ఎండలో నిలబడండి, లేదంటే కషాయం తాగండి, లైక్ దీస్ మెనీ క్లైమ్స్ వేర్ దేర్. దీస్ ఆర్ ఆల్ డిస్ఇన్ఫర్మేషన్ విచ్ వుడ్ మిస్లీడ్ పీపుల్ ఇన్ టు డిఫరెంట్ ఏరియా. ఓకే, సో రూమర్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కు ట్రిగర్ ఫర్దర్ అన్రెస్ట్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఇష్యూడ్ బై స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఏం చేశారు, ఈ పర్టికులర్ యాప్స్కి పూర్తిగా బ్యాన్ ఇచ్చారు. సో ఇంటర్నెట్ ఏ ఒక్క ఫెసిలిటీ యాక్సెస్లో ఉండదన్నమాట. సో ద కండిషన్స్ ఇంక్లూడ్ బ్యాన్ ఆన్ వైఫై, VPN use, deletion of social media applications, a requirement to fill out the undertakings assuming liability of for secondary users on a network, and users being subjected to physical monitoring to check for the violations. ఇవి సో ఫార్ ఇచ్చినవి. దీని ఫర్దర్గా ఇప్పుడు ఏం చేశారు, ఇష్యూస్ అన్నవి కొంచెం డైల్యూట్ చేసి వీళ్ళకి ఆ బ్యాన్ ఆన్ మొబైల్ డేటా కనెక్షన్స్ మాత్రం కంటిన్యూ ఉంటుంది, వైఫై ఇవన్నీ మాత్రం ఎత్తేసారు. అండ్ అగైన్ ఈవెన్ VPN షుడ్ నాట్ బి యాక్సెసిబుల్. VPN కూడా రిమూవ్ చేయమని చెప్పింది. ఎందుకు? VPN యూజ్ చేసి ఇప్పుడు సపోజ్ వాట్సాప్ నేను అక్కడ ఓపెన్ చేయాలనుకోండి, త్రూ దట్ పర్టికులర్ సర్వర్ ఐ కెన్ ఓన్లీ బ్లాక్ దట్ పర్టికులర్ వాట్సాప్. అంటే అక్కడ యూజర్స్ వాళ్ళకు మాత్రం నేను వాట్సాప్ రాకుండా చేయగలను, ఆ పర్టికులర్ లింక్ ఓపెన్ చేయకుండా చేయగలను. నేను ఆల్ ఓవర్ ఇండియా బ్యాన్ చేయట్లేదు కదా. సో టోటల్ సర్వర్స్ కాకుండా లోకల్ సర్వర్ మాత్రం బ్యాన్ చేస్తున్నాను. ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ అ VPN, ఐ కెన్ కనెక్ట్ టు సమ్ అదర్ రిమోట్ సర్వర్ అండ్ ఐ కెన్ యాక్సెస్ ఆల్ దీస్ అప్లికేషన్స్. సో మెయిన్ పర్పస్ సర్వ్ చేయదు కదా. సో దట్ ఈస్ వాట్ దే హావ్ డన్. అప్డేట్ అంతే, జస్ట్ యూ నీడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా యాక్సెస్ లేదు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ సోషల్ మీడియా నుంచి కూడా ఇవ్వట్లేదు అన్నది అర్థం చేసుకోవాలి, విచ్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్ yet being compromised, రైట్? నెక్స్ట్, సో 7 out of 13 cities under the lens have poor air quality. సో మనకి ఇది ఆంధ్ర ఆర్టికల్ అండి. సో దిస్ ఇస్ అ లోకల్ ఆర్టికల్. వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్? సో 13 cities వీళ్ళు కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 7 cities ఆర్ అవుట్ ఆఫ్, అంటే ఉండాల్సిన లెవెల్స్ కన్నా ఇంకా
దాటి అవి ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. సో ఇట్స్ మోర్ దాన్ ద బియాండ్ పర్మిసిబుల్ రేంజ్ అనేది అర్థం చేసుకోవాలి. సో 7 out of the 13 cities ఏవేవని కూడా చూద్దాము. 7 out of 13 cities and towns of Andhra Pradesh been monitored under National Clean Air Program by the Ministry of Environment, Forest and Climatic Change reported poor air quality as PM10 concentration exceeded the annual permissible level during the financial year 22-23. ఏం చెప్తున్నారు, ఎందుకు ఇవి ఎక్సీడ్ అయ్యాయి? PM10 కాన్సన్ట్రేషన్ అనేది లిమిట్ కన్నా ఎక్సీడ్ అయ్యింది అంటారు. వాట్ ఈస్ దిస్ PM10? పార్టికులేట్ మ్యాటర్ 10. సో 10 అనేది పార్టికులేట్ మ్యాటర్ లెవెల్ అనమాట. వి విల్ సీ ఆ డయామీటర్ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ దిస్ డయామీటర్? ఐ నీడ్ టు షో యూ. సపోజ్ ఇది అనుకోండి పార్టికల్, ఈ టోటల్ డయామీటర్ 10 millimeters, 10 micrometers అంటే 10 power minus 6, 10 power into 10 power minus 6, 10 into 10 power minus 6 లెవెల్లో ఉంటుంది కదా, అది దాని డయామీటర్. సో ఇట్స్ మన హెయిర్ ఫాలికల్ తీసుకున్నట్లయితే నానోమీటర్ అంటారు కదా, 10 power minus 9, 10 power minus 6 హెయిర్ అంత పార్టికల్స్ అనుకోండి. హెయిర్ దానికన్నా తక్కువ అని అర్థం చేసుకోండి. హెయిర్ ఆర్ సంథింగ్ మోర్ దాన్ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇంత లెవెల్ ఆఫ్ పార్టికల్స్ కానీ డస్ట్ కానీ ఏదైనా కానీ అవన్నీ మన అట్మాస్ఫియర్లో కానీ కాన్సన్ట్రేట్ అవుతుంది బియాండ్ ద పర్మిసిబుల్ లెవెల్ అనుకున్నప్పుడు అది PM10 యొక్క కాన్సన్ట్రేషన్స్ పెరుగుతున్నాయని. ఇది వస్తే ఏంటి? So what happens if these particular particles are there? So PM10 PM2.5 అని అంటారండి. PM2.5 అంటే ఇది 2.5 micrometers అని అర్థం చేసుకోవాలి డయామీటర్స్. సో ఇవి ఉన్నాయంటే ఇవి బ్లడ్లో కలిసిపోతాయి. దిస్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ PM10. ఇన్హేలింగ్ అప్పుడు మనకు తెలీదు. సో ఇట్ విల్ గో అండ్ అక్యుములేట్ ఇంటూ యువర్ లంగ్స్ అండ్ ఇట్ విల్ ఆల్సో గో ఇంటూ యువర్ బ్లడ్ ఫ్లో. సో దానివల్ల మీకు ఫర్దర్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బ్రీతింగ్ డిసబిలిటీ ఇన్ఫెక్షన్స్, వాట్ వీ కెన్ సే ఇన్ఫెక్షన్స్ ఆర్ అదర్ థింగ్ వాట్ వీ కెన్ సే అంటే లంగ్ రిలేటెడ్ డిసీజెస్ రావచ్చు, కార్డియాక్ రిలేటెడ్ డిసీజెస్ రావచ్చు, బ్లడ్ ఇన్ఫ్లోకి వెళ్ళడం వల్ల అక్కడ కూడా కంటామినేషన్ జరగచ్చు. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ బ్లడ్ అండ్ హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అనేది వస్తాయి. ఓకే ఫైన్. సో ఏ సిటీస్లో జరిగాయి, ఏ టౌన్స్లో జరిగాయి అనేది ఇంపార్టెంట్. సో అండర్ ఎన్సీఐపీ అంటే మళ్ళీ సో యువర్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పరంగా the cities or towns which they have considered are Anantapur, Chittoor, Elur, Guntur, Kadapa, Kurnool, Nellore, Ongole, Rajamahendravaram, Srikakulam, Vijayawada, Visakhapatnam and Vijayanagaram were being monitored. So 13 cities were being monitored. Enni అందులో deviate అయ్యాయి అంటున్నారు? 7 were deviated. As per the report by Minister, the average of PM10 concentration in 7 cities and towns are more than the permissible level, which is 60 mg. 60 mg కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. సో మనకి ఎంత పర్మిసిబుల్ లెవెల్ అని తెలియాలి, దానికన్నా ఎక్కువ ఉంది అని తెలియాలి. ఓకే. సో విశాఖపట్నం రిపోర్టెడ్ ఆల్మోస్ట్ 116. See ఆల్మోస్ట్ డబుల్ ఉంది కదా. See how contaminated this particular area is. So Visakhapatnam 116 as part of your PM10 and Vijayawada with 90 mg occupied first and second position in state. Okay. Apart from that, they have given some other things which are not required. First two ఏంటి అని తెలుసుకుంటే చాలు. ఓకే. సో PM10 అంటే ఇది డస్ట్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, విచ్ ఈజ్ ఆర్ లెస్ దాన్ దట్ ఈజ్ ఇన్హేలబుల్ అండ్ ఫౌండ్ ఇన్ డస్ట్ అండ్ స్మోక్. ఎక్స్పోజర్ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ PM10 కెన్ లీడ్ టు నెంబర్ ఆఫ్ అడ్వర్స్ హెల్త్ ఇంపాక్ట్స్. ఏదైనా సరే ఎయిల్మెంట్స్ అనేది జరుగుతుంది, మోస్ట్లీ ఫర్ యువర్ బ్రీతింగ్ ఇష్యూస్ అంతే. ఓకే. దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్, దీన్ని కంట్రోల్ చేయడానికి సెంటర్ ఇచ్చిన అమౌంట్ చెప్పారండి. జస్ట్ యూ విల్ సీ, నో నీడ్ టు రిమెంబర్, జస్ట్ అండర్స్టాండ్. 311 crores వచ్చి శాంక్షన్ చేశారనమాట సెంటర్ on 2019 and 20 financial year to the state for the implementation of NCAP. So that is about this article. We'll go with the next. So this is our local article. What is this article about? So move to impart technical skills to disabled students. State Project Director Samagra Siksha B. Srinivas Rao on Tuesday emphasized the importance of imparting technical skills to students with disabilities. He was speaking as part of the first inclusive digital festival of Andhra Pradesh organized by so-and-so, which is not required, where 300 differently abled and normal students from 6 districts of Anantapur, Annamaya, Sri Sathya Sai district, Kurnool, Nandyala and Kadapa showcased 100 digital skill projects related to visual coding, accessible coding, robotics, web design, animation, game development. So వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే
ఇండియాలో ఉన్న అంటే ఎస్పెషల్లీ ఇది ఆంధ్ర రిలేటెడ్ కాబట్టి మన ఆంధ్రాలో ఉన్న దివ్యాంగ్జన్ అంటాం దీన్ని. వీళ్ళని డిసేబుల్డ్ పర్సన్ అని అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అనాలి. సో ఇన్ దిస్ ఆర్టికల్ దే మెన్షన్ యాజ్ డిసేబుల్డ్, బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ ఆన్సర్ డెఫినెట్లీ డోంట్ మెన్షన్ ఇట్ యాజ్ డిసేబుల్డ్. అది అఫెన్సివ్గా తీసుకుంటారనమాట. సో యూ హ్యావ్ టు రైట్ యాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ దివ్యాంగ్జన్. ఓకే, సో వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేయండి అంటున్నారు. ఎందుకు డెవలప్ చేయాలి? సో వీళ్ళకి ఫిజికల్గా ఇంపైర్మెంట్ ఉన్నప్పటికీ దే కెన్ బి ఎక్సెలింగ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్స్. సో దేర్ మైట్ బి సమ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అండ్ దే కెన్ ఆల్సో యూజ్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ టు కోప్ అప్ కదా. సో దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్. అందుకోసం అని చెప్పి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్ట్ చేయండి అని చెప్పారు. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పర్టికులర్ గవర్నెన్స్ ప్లాన్ స్కీమ్ దీని రిలేటెడ్ ఏమన్నా ఉందంటే ఫర్దర్గా నెక్స్ట్ పేజెస్లో నెక్స్ట్ ఫర్దర్ ఆర్టికల్స్లో వస్తాయన్నమాట. లైక్ ఇన్ టుమారోస్ ఆర్ డే ఆఫ్టర్ టుమారోస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆర్టికల్స్ ఆన్ దట్. Fine, you need to know what is happening ante. Next, yeah, so CM inaugurates 6 food processing units, lays foundation stone for 5 food processing units. enti so ఇప్పుడు టొమాటోలు చూసినట్లయితే 200 rupees plus పోతుంది. Already we have seen many articles stating that there is food inflation currently going on in this particular season. Food inflation especially tomatoes చూసినట్లయితే 200 plus rupees పోతుంది. ఇదే నార్మల్ సీజన్స్లో తీసుకున్నట్లయితే, నాట్ టాకింగ్ అబౌట్ ద మాన్సూన్స్, రెగ్యులర్ సీజన్స్లో 2 rupees 3 rupees 10 rupees కూడా దొరుకుతాయి, రైట్? సో ఒకసారేమో ఫార్మర్కి హయ్యర్ రేట్స్, ఇంకొకసారేమో ఫార్మర్కి లోయర్ రేట్స్ వస్తాయన్నమాట. సో దానివల్ల హై అన్స్టెబిలిటీ అన్నది ఉంది కదా అగ్రికల్చర్లో. ఇది లెవలైజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఇప్పుడు దీని యొక్క షెల్ లైఫ్ అంటారు. సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ షెల్ లైఫ్. ఇప్పుడు టొమాటోనే తీసుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. టొమాటోకి షెల్ లైఫ్ ఎంత ఉంటుందండి అంటే అది కుళ్ళిపోకుండా ఎంతవరకు దాన్ని వాడగలం? ఆ టొమాటో పండుని కోసేసిన తర్వాత ఒక వారమా లేదా 2 weeks? 2 weeksలో కుళ్ళిపోద్దా? ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం చేసినా సరే ఒక 2 weeks అనుకుందాం, ఆన్ అన్ యావరేజ్ ఒక 2 weeks. సో టొమాటో పంట చేతికి వచ్చినప్పుడు 2 weeks లోపల దాన్ని పూర్తిగా సెల్ చేసి వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్టు లేదంటే రానట్టు. ఇఫ్ ఐ ఆమ్ ప్రాసెసింగ్ దిస్ పర్టికులర్ టొమాటో, సాస్ చేశాను, టొమాటో సాస్ చేసాం, దీని యొక్క షెల్ లైఫ్ ఎంత? దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంటుంది? బెస్ట్ బిఫోర్ 6 months, బెస్ట్ బిఫోర్ 9 months, బెస్ట్ బిఫోర్ 12 months ఉంటుంది కదా. సో ఆ షెల్ లైఫ్, యూసేజ్ లైఫ్ అన్నది నేను ప్రాసెస్ చేసినప్పుడు పెరిగిందా లేదా? పెరిగింది. సో అలా పెరగడం కోసం ఎస్టాబ్లిష్ చేసేది ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. మన ఇండియాలో మేజర్ కన్స్ట్రెంట్స్ అగ్రికల్చర్లో ఉన్నవి ఏంటి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఉన్న పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అలానే సెల్ చేస్తున్నాం. అలా సెల్ చేయకుండా దాన్ని ఫర్దర్గా ప్రాసెస్డ్ ఫుడ్గా చేసినప్పుడు దాని షెల్ లైఫ్ పెంచి దానివల్ల ఓవరాల్ ఇన్కమ్ గెయిన్ అనేది పెంచవచ్చు అగ్రికల్చర్ ఫీల్డ్లో. వీ కెన్ కమర్షియలైజ్ ద అగ్రికల్చర్ బై ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. దీంతో పాటు వేర్ హౌసెస్ కూడా, సో స్టోరేజ్ ఉండాలి. ఇప్పుడు ఒకసారి టొమాటో వాళ్ళకి లెట్స్ టొమాటో వాట్ ఎవర్ పర్టికులర్ కమోడిటీ మేబీ ఒకసారి వాళ్ళకు 2 rupees 3 rupees వచ్చింది, ఇంకొకసారి ఆల్మోస్ట్ 200-300 వచ్చింది. రెండు అడ్వర్స్ కండిషన్స్, రెండు ఉండకూడదు, మీడియోకర్ స్టేజ్లో ఉండాలి. అటు కన్జ్యూమర్స్ ఎండ్ ప్రాఫిట్ పొందాలి, ఇటు ప్రొడ్యూసర్ ఎండ్ ప్రాఫిట్ పొందాలి. సో మీడియోకర్ చేయడానికి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో వీళ్ళు వేర్ హౌసెస్ కానీ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పెట్టినప్పుడు ఏమవుతుంది? లెవెలింగ్ ఆఫ్ ప్రైస్ అనేది జరుగుతుంది. సో సేమ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ, హీ హాజ్ ఇనాగరేటెడ్ 6 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ ఫౌండేషన్ స్టోన్ 5 అయితే లే చేశారు. దే ఆర్ ర్యాంపింగ్ అప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అగ్రికల్చర్ అని తెలుసుకోవాలి. ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియా కాదు, మన లోకల్ ఆర్టికల్ కదా. So new facilities include 4 vegetable and fruit processing centers in Annamaya and Chittoor districts, a millet center in Vijayanagaram and an onion and tomato dehydration cluster in Kurnool. ఎందుకు ఆనియన్? మనం కంటిన్యూగా ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే టాప్ ఆర్టికల్స్, టాప్ కమోడిటీస్, టాప్ వెజిటబుల్స్ అని చెప్పాను నేను. TOP, టొమాటో, ఆనియన్, పొటాటో. ఈ 3 ఫ్లక్చుయేటెడ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే, సీజన్ ప్రకారం మారుతుంది. ఒకసారి ఫుల్ హై ప్రైజెస్ వస్తాయి, అట్మోస్ట్ లో ప్రైజెస్ కూడా పడిపోతాయి. దానికోసం అండ్ రెస్ట్ ఆల్ ఫ్రూట్స్ కోసం కూడా ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇప్పుడు జామ్, ఫ్రూట్ జామ్ అంటాం, అది కూడా ప్రాసెస్డ్ ఫుడ్డే కదా. ఫ్రూట్ ఎంతసేపు ఉంటుంది, జామ్ ఎంతసేపు ఉంటుంది? షెల్ లైఫ్ విల్ బి ఇంక్రీజ్డ్ బై ప్రాసెసింగ్ ఫుడ్. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి virtually inaugurated 6 food processing units and laid foundation stone for 5 units from his camp office at Tadepalli in near here. సో అక్కడ ఏం చేశారు? దీన్ని ఇనాగరేషన్ అనేది చేశారు. The Chief Minister launched 4 primary vegetable and fruit processing units in Annamaya and Chittoor districts. Millet processing unit. So millets కింద priority ఇస్తున్నారు. You need to know 2023 is International Year of Millets. మన ఇండియానే ప్రపోజ్ చేసింది. వరల్డ్ ఎరీనాలో ప్రతి ఒక్క చోట ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ జరుగుతుంది. సో దాన్ని ఫుల్ లెంత్గా డెవలప్ చేసుకోవడానికి మనం ఈ మిల్లెట్స్ ప్రొడక్షన్కి, మిల్లెట్స్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం.
So that is another backdrop. Unit at Kota in Vijayanagaram districts, onion and tomato dehydration cluster at Tadakanapalli in Kurnool district, and laid foundation stones for 3 primary tomato processing centers in Satya Sai and Anantapur districts. So ekkada pakkan pedte they've laid 5 danikaithe foundation stones and total 6 processing units have been sanctioned. Ante inkem akkarledu. Okay, so yes, and we are launching 421 primary processing collection centers mapped to 1912 RBKs, రైతు భరోసా కేంద్రాస్. ఆ కేంద్రాస్కి కనెక్ట్ చేస్తున్నారు. సో రైతులు వచ్చి ఆ కేంద్రాల్లో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు అంతే. ఓకే, అండ్ 43 కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, ఇందాకే చెప్పా కదా వేర్ హౌసెస్ కోల్డ్ స్టోరేజ్ అని. సో 43 కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లింక్ టు 194 RBKs. ఓకే, దీస్ ఆర్ ద టార్గెట్స్ అనమాట. నెక్స్ట్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు లాంచ్. నెక్స్ట్ final orbit rising maneuver of Chandrayaan 3 completed. So different orbits లో ప్లేస్ చేసి ఆ తర్వాత కదా చంద్రయాన్ 3 పోయి లూనార్ సర్ఫేస్ లో లాంచ్ అవుతుంది. మన టార్గెట్ ఏంటి చంద్రయాన్ 3 ప్రకారము? మన ఇండియా నుంచి దాన్ని ఆల్రెడీ లాంచ్ చేసాం. లాంచ్ చేసి అది లూనార్ సర్ఫేస్ అంటే మూన్ యొక్క సర్ఫేస్ మీద ల్యాండ్ అవ్వాలి. లాస్ట్ టైం చంద్రయాన్ 2 వాజ్ అ ఫెయిల్యూర్. ఎందుకు? ల్యాండ్ చేసేటప్పుడు స్మూత్ ల్యాండింగ్ జరగక ల్యాండర్ అనేది అవుట్ ఆఫ్ కాంటాక్ట్ వెళ్ళిపోయింది. సో ఇట్ వాస్ బియాండ్ కాంటాక్ట్, సో దట్ వాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఇప్పుడు అందుకని స్మూత్ ల్యాండింగ్ కోసం వర్క్ చేస్తున్నారు. అండ్ వాట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ చంద్రయాన్ 3? దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ మూన్. సౌత్ పోల్ ఆఫ్ మూన్. సో సౌత్ పోల్ ఆఫ్ మూన్ ఎందుకు ఎక్స్ప్లోరేషన్, ఎందుకు ఇంపార్టెంట్? ఐ హావ్ టోల్డ్ దిస్ ఎర్లియర్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్ ఫర్ యూ. సో మూన్ యొక్క యునిక్ ఫీచర్ ఏంటి అంటే, ఇప్పుడు ఎర్త్ రొటేషన్ తీసుకుందాం. ఎర్త్ రొటేషన్ తన చుట్టూ తాను 24 hours ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 24 hours తీసుకుంటుంది. సో మనకు ఒక డే కంప్లీట్ అవుతుంది ఒక రొటేషన్తో. అదే రెవల్యూషన్ అరౌండ్ అరౌండ్ సన్ తీసుకున్నట్లయితే 365 days అప్రాక్సిమేట్లీ తీసుకుంటుంది. అది రెవల్యూషన్ అనమాట. అదే మూన్ ఏం చేస్తుంది? ఎర్త్ చుట్టూ తిరుగుతుంది మూను, అంతే కదా. సో తన చుట్టూ తాను తిరుక్కునే టైము, ఎర్త్ చుట్టూ తిరిగే టైం. సో రెవల్యూషన్ అండ్ రొటేషన్ ఆర్ ఈక్వల్ ఫర్ మూన్ అనమాట. అంటే తన చుట్టూ తాను ఎంత టైం అయితే తీసుకుంటుందో తిరగడానికి, మన ఎర్త్ చుట్టూ తిరగడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. దానివల్ల ఒక ఫేజ్ మాత్రమే మనకు కనబడుతుంది. సి ఇఫ్ ఎర్త్ ఈస్ హియర్, ఇట్ విల్ రొటేట్ ఇన్ అ సిమిలర్ డైరెక్షన్ హౌ ఎర్త్ రొటేట్స్. సో తన చుట్టూ తను రొటేట్ అవుతూ కూడా ఎర్త్కి ఒకే ఫేజ్ కనిపిస్తూ వస్తుంది అనమాట. వెన్ దెర్ ఇస్ రొటేషన్ అండ్ రెవల్యూషన్, అది ఈక్వల్ టైం పీరియడ్. దీనివల్ల ఏమవుతుంది? ఒక పార్ట్ ఆఫ్ ఫేస్ ఆఫ్ మూన్ మనకు అసలు కనపడదు. దట్ ఈస్ కాల్డ్ సౌత్ పోల్. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద సౌత్ పోల్. దానికోసం పంపించింది ఈ చంద్రయాన్ 3. సో రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెండ్, మన ఇండియా నుంచి మన ఎర్త్ నుంచి ఆర్బిట్స్ ఉంటాయి అనమాట. ఈ ఆర్బిట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్ని కంటెంప్లేట్ అయ్యి మూన్ యొక్క మాన్యువర్ దగ్గరికి వెళ్ళింది. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో అక్కడికి వెళ్ళి August 3rd week లోపల అక్కడ పోయి lunar surface లో launch అయిపోతుంది. That is what the target, and they are expecting it to be positive. So far it is a successful mission, right? So ISRO will perform translunar injection on August 1st. ఏం చేస్తున్నారు? ట్రాన్స్లూనార్, ఇక్కడ ఉన్న మన ఆర్బిట్. సో ఈ ఆర్బిట్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఈ ఆర్బిట్లో లాంచ్, నెక్స్ట్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఈ ఆర్బిట్కి August 1st వీళ్ళు ట్రిగర్ చేస్తారన్నమాట. ఓకే, సో నియరెస్ట్ ప్లేస్ ఎక్కడికి వస్తుందో towards mean, and the 4 previous orbit raising maneuvers were performed between July 15th to July 20th. అదే కదా చెప్పింది, 4 అయిపోయింది, 5th లో ఉంది. ఇది ఇలా తిరుక్కొని వచ్చి ఇక్కడికి ఇంజెక్ట్ చేయబడుతుంది. దట్స్ ఆల్. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, నథింగ్ మోర్. సో యా, నెక్స్ట్. సో వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఎంత దగ్గరకు వస్తుంది ఎర్త్కి ఇది అదిని. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో యూ కెన్ జస్ట్ మూవ్ హెడ్. నెక్స్ట్ ఆర్టికల్. Over 700 refugees. So చెప్పాను కదా మణిపూర్ మీద ఆర్టికల్స్ చాలా ఉంటాయని. సో విల్ జస్ట్ సీ and then move ahead. Yeah. So over 700 refugees yet to be repatriated to Myanmar. నేను చూసాం కదా 2021లో మిలిటరీ కూప్ జరగడం వల్ల మియన్మార్ మనకు ఆనుకొని ఉన్న కంట్రీ కదా, వన్ ఆఫ్ అవర్ నైబర్హుడ్ కంట్రీస్. అక్కడ నుంచి రెఫ్యూజీస్ వలస వచ్చిన మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్త్ ఈస్ట్లో ఉన్న మణిపూర్, మిజోరాం ఈ ప్లేసెస్లో అన్నింటిలోనే సెటిల్ అయిపోయారు. అందులో ఇప్పుడు 700 members రెఫ్యూజీస్ ఇంకా మయన్మార్కి సెండ్ చేయాలి రిటర్న్. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ రెఫ్యూజీస్ ఇన్ అవర్ కంట్రీ.
ఎందుకు? మనకు ఆల్రెడీ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక చూసినట్లయితే చెప్పాను కదా, పాకిస్తాన్ కొంచెం ఆక్యుపై చేసుకుంది, చైనా కొంచెం ఆక్యుపై చేసుకుంది, అండ్ దే ఆర్ వెరీ మచ్ పాకిస్తాన్ యాజ్ అ ప్లేస్ ఈజ్ స్పాన్సరింగ్ టెర్రరిజం అని చెప్పొచ్చు. సో దే ఆర్ ట్రైంగ్ టు ఇంబైబ్ దీస్ డిఫరెంట్ టెర్రరిస్ట్ ఇన్ టు ద కంట్రీ. ఎప్పుడైతే మనం రెఫ్యూజీస్ మన ఇంటేక్ తీసుకుంటామో, ఇఫ్ వీఆర్ ఓకే విత్ ఇంటేకింగ్ ఆఫ్ రెఫ్యూజీస్, దీస్ టెర్రరిస్ట్ విల్ ఆల్సో ఇంబైబ్ ఇన్ టు ద కంట్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ రెఫ్యూజీస్. సో మనం వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేం. ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆల్రెడీ మన కంట్రీ ఇన్ఫ్లేటెడ్ పాపులేషన్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లైక్ సెకండ్, అండ్ బై వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసినట్టయితే ఫస్ట్ ఆల్రెడీ పాపులస్ కంట్రీ. ఇలాంటప్పుడు మనకే రిసోర్సెస్ సరిపోవట్లేదు. రెఫ్యూజీస్ని ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి మనం ఫర్దర్గా వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి, ఫర్దర్ హౌసెస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. సోషల్ ఎమ్యూనిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ దెమ్, విచ్ ఈస్ అ హ్యూజ్ టాస్క్ అండ్ అన్బేరబుల్ థింగ్ ఫర్ ఇండియా రైట్ నౌ. ఓకే, సో వీళ్ళని రిటర్న్ పంపించండి అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది మణిపూర్. ఆల్రెడీ మాకు ఇక్కడ ఎథనిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు మాకే జాబ్ చాలట్లేదని మేము కొట్లాడుకుంటున్నాం, సెండ్ దెమ్ బ్యాక్ అన్నది చెప్పారు. సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్. సో దే హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు మణిపూర్. మణిపూర్లో ఇష్యూ జరుగుతుందో చెప్తున్నారు. మణిపూర్ అండ్ ఆన్ గోయింగ్ వైలెన్స్ ఇన్ ద కంట్రీ, ఓపెన్ బార్డర్ ఫెమిలియల్ టైజ్ మేక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ డిఫికల్ట్ అలాంగ్ మియాన్మార్ బార్డర్ సేస్ అఫీషియల్స్. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు పాకిస్తాన్తో చూసుకున్నట్లయితే మనకి స్ట్రింజెంట్ బార్డర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. Until unless it is noticeable by that particular authority, they will not be shifted or migrated from our place to Pakistan. అదే మియాన్మార్ చూసుకున్నట్లయితే ఇది పోరస్ బార్డర్స్ అనమాట. ఈవెన్ విత్ బంగ్లాదేశ్ వీ హ్యావ్ పోరస్ బార్డర్స్. అంటే ఏంటి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి జరిపోవచ్చు. లైక్ ఎలా ఉంటుందంటే, అక్కడ పంట పండించిన వాళ్ళు ఇక్కడ అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇట్స్ దాట్ పోరస్ దేర్. ఇలాంటప్పుడు ఆ రెఫ్యూజెస్ని పంపించడం కూడా ఇష్యూ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్, ఇండియా అండ్ మియాన్మార్ షేర్ ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్, అదే కదా మనం డిస్కస్ చేసుకుంది. సో ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ విత్ ఇన్ 16 kilometers ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డర్. అంటే ఇటు 16 టోటల్ 16 kilometers, 32 kilometers ఫ్రీ రిజైమ్ అనమాట. ఈ మూవ్మెంట్లో చేసుకోవచ్చు వాళ్ళు, దే కెన్ మూవ్. సో ఇండియా అలౌస్ మియాన్మార్ నేషనల్స్ టు స్టే ఫర్ 72 hours వితౌట్ వీసా. 3 రోజులు వీసా లేకుండా ఇక్కడ ఉండొచ్చు. Because we need positive ties with neighborhood countries kada. So yeah, and while Myanmar allows us to stay only up to 24 hours. Enduku pedda country nunchi vachinappudu vallaki crimes ekku aitayi. So already they are in the military coup kada. Government ledandi akkada, government పరంగా మిలిటరీ రూల్ చేస్తుంది అక్కడ. గవర్నమెంట్ ఓవర్త్రో చేసి 2021లో వాళ్ళు సరిగా రూల్ చేయట్లేదని వీళ్ళు అనుకొని ద ఓవర్త్రో ద గవర్నమెంట్ అండ్ మిలిటరీ coup is currently handling every government issues there. సో మనకు 24 hours పర్మిషన్ ఉంది వీసా లేకుండా. సో మణిపూర్ గవర్నమెంట్ సస్పెండెడ్ ద ఎఫ్ఎంఆర్ ఇన్ ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ ఇన్ 2020 పోస్ట్ పాండమిక్. సో ఏం చేసింది, మణిపూర్లో ఉన్న గవర్నమెంట్ అయితే ఈ ఫ్రీ రిజైమ్ని హోల్డ్ చేసింది. పోస్ట్ పాండమిక్లో మీరు ఇది చేయకూడదని సస్పెండ్ చేసింది. హవెవర్ ఇండియా అండ్ మియాన్మార్ షేర్ 1643 kilometer అన్ఫెన్స్డ్ బార్డర్. ఇట్ పాసెస్ త్రూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. సో ఆ ప్లేసెస్ అన్నింటిలోనే మిజోరాం టచ్ అవుతుంది అనమాట. సో బార్డర్ ఇలా కదా వస్తుంది, ఈ కింద ఏరియా అంతా మిజోరాం కదా. సో ఆ మిజోరాం ఓకే, లెట్ మీ షో, ఐ కాన్ లెట్ మీ కంటిన్యూ. సో 520 kilometers అని ఇవన్నీ మెన్షన్ చేసింది. ఈ ఏరియాస్ నుంచి వచ్చేస్తున్నారు. సో ఇది పోరస్ బార్డర్ అవడం వల్ల వీళ్ళు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అన్నది పాయింట్. ఓకే, రెస్ట్ ఆల్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్. సో దే వాంటెడ్ టు మినిమైజ్ ఎథనిక్ కమ్యూనిటీస్ ఇష్యూ. దానికి ఫస్ట్ మీరు రెఫ్యూజీస్ని పంపించేయండి, మాలో మేమే కొట్లాడుకుంటున్నాం అని చెప్తుంది. నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ చెప్పా కదా, వైఫై బ్యాన్ అండ్ అదర్ క్లాసెస్ ఇంప్రాక్టికల్ సే మణిపూర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మీరు ఇలా చేయడం ఇది కంప్లీట్లీ ఇంపాసిబుల్. బికాస్ ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్తో పోలిస్తే రెస్ట్ ఆల్ ఫర్దర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. లైక్ దే డూ మార్కెటింగ్ దేర్, సమ్ పీపుల్ ఎర్న్ దేర్ లివింగ్ దేర్. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే వీళ్ళందరూ లైవ్లీహుడ్ అక్కడే కదా. వెన్ దట్ ఈస్ బీయింగ్ బ్యాన్డ్ దెన్ మెనీ పీపుల్ ఎంప్లాయ్మెంట్ విల్ ఆల్సో బీ గాన్. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటి ఇక్కడ, అది ఇంప్రాక్టికల్ అని చెప్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ చెప్తున్నారు. వాట్ ఈజ్ ఇంప్రాక్టికల్, ఇలా బ్యాన్ చేసుకుంటూ పోవడం. సో ఒక ఎక్స్ప్లనేటరీ ఆర్టికల్ కూడా మనం రీసెంట్గా చూసాం, వేర్ ద గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ఫర్ స్పెసిఫిక్ బ్యాన్స్. అంటే ఎట్లా అంటే కొన్ని పర్టికులర్ యాప్స్ మాత్రమే బ్యాన్ చేయాలి, ఇంత టైం ఫ్రేమ్ వరకే బ్యాన్ చేయాలని చెప్పి చెయ్యొచ్చా, ఎంతవరకు చేయొచ్చు అన్నది ప్రజెంట్ టెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. So several internet providers in Manipur feel that some of the conditions imposed by the state government to access internet may be hard to implement. The state home department in its order marginally relaxed 83-day internet shutdown subjected to 10 conditions. ఆ కండిషన్స్ అన్ని డిఫరెంట్ కండిషన్స్ మెన్షన్ చేశారండి. సో యాక్సెస్ బియాండ్ రీచ్ వైల్ వైడ్ బ్రాడ్నెట్ కనెక్షన్స్ హ్యావ్ బీన్ అలౌడ్ ఇన్ మణిపూర్. ఇదే కదా చెప్పింది నేను, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉంటాయి కదా మనకి, వైఫై మాడ్యూల్ ద్వారా కనెక్షన్ చేసుకుంటాం కదా, ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఏవైతేనో అవి యాక్సెసిబుల్.
కానీ మొబైల్ నెట్వర్క్ డేటా అయితే యాక్సెసిబుల్ కాదు. సో ప్లస్ ఐపీ అడ్రస్, స్టాటిక్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తారు కాబట్టి ట్రాకింగ్ ఈజీ అవుతుంది. వాట్ ఆర్ దే డూయింగ్, సో ఏ ఒక్క సర్చ్ లిస్ట్ ఏం చేస్తున్నారు, ఆర్ దే ట్రిగరింగ్ అనేది తెలుసుకోవడానికి వీళ్ళు ఈ పని చేస్తున్నారు అనమాట. అండ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఆర్ సోర్స్ ఆఫ్ స్కార్స్ రిసోర్స్ అండ్ జనరలీ ఓన్లీ ప్రొవైడెడ్ టు businesses that get dedicated to lease line connections with higher price and stand of service. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అడిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇవ్వాలంటే అది యాక్చువల్లీ బిజినెసెస్ మాత్రం కొనుక్కుంటాయి. ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ కాస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డన్ ఆన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ విచ్ ఇస్ హైలీ నాట్ పాసిబుల్ అండ్ ఇంపాసిబుల్ ఫర్ ఇంప్లిమెంట్ అని చెప్పారు. దట్స్ ఆల్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో యా, ఎక్కువ ఏం అక్కర్లేదు, అప్డేట్ తెలుసుకొని పోతే చాలు మణిపూర్. ఎందుకు, ఇది డైలీ బేసిస్లో ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టి వీ నీడ్ టు నో ద అప్డేట్ అండ్ వీ కెన్ మూవ్ హెడ్. నెక్స్ట్, లోక్సభ passes contentions on biological diversity bill amid din. సో డిన్ అంటే ఏంటి, అరుపులు కొట్లాటల్లో వీళ్ళు ఈ పర్టికులర్ బిల్ని పాస్ చేశారు. అసలు అరుపులు కొట్లాటలు ఎందుకు ఉన్నాయి, సేమ్ అగైన్ మణిపూర్ ఇష్యూ. సో మణిపూర్ ఇష్యూ మీద ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి. సో వీ నీడ్ ప్రైమ్ మినిస్టర్స్ వాయిస్ ఓవర్ మణిపూర్ ఇష్యూ అండ్ వై హీఈస్ స్టిల్ మెయింటైనింగ్ సైలెన్స్ అని చెప్పి లాస్ట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇష్యూ జరుగుతుంది. హవెవర్ అమిత్ షా, హూ ఇస్ అవర్ కరెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్, హ్యావ్ given a statement saying that we are okay, we are open for the discussion. సో మీరు ఇక్కడ చెప్పండి అన్నారు, బట్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలేదని క్వశ్చన్, అందుకు అరుస్తున్నారు వాళ్ళు. సో ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ సేస్ అమెండ్మెంట్స్ నెసరీ టు అడ్రస్ ద ఇష్యూస్ ఇన్ 20-year-old యాక్ట్. ఎందుకు ఇది తీసుకొచ్చారు, ఈ అమెండ్మెంట్ ఎందుకు, ఈ బయోడైవర్సిటీ బిల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే 20 yearsగా బ్యాక్ ఉన్న బిల్, బ్యాక్ ఉన్న యాక్టే ఈ ప్రజెంట్ యూటిలైజేషన్లో ఉంది. ఇట్ ఈస్ లైక్ ఓవర్న్ అవుట్ యాక్ట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్, ప్రజెంట్ ఉన్న ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ 20 years బ్యాక్లో లేవు. సో దే నీడ్ టు డెఫినెట్లీ అప్డేట్. So that is the issue. And green activists agreed to solely benefit Ayush firms. House panel said that the proposed exemptions may pave way for abusive of law. Criticism చెప్తున్నారు. So definitely one particular bill is being launched. When bill is becoming act, then definitely we need to know what is the constructive criticism on that particular act anamata. So Lok Sabha passed this particular biological diversity amendment bill in 2021. amid sloganeering by opposition members demanding Prime Minister to make a statement on Manipur violence. So వీళ్ళు ఈ బిల్లు పాస్ అయినప్పటికీ వాళ్ళు ఆ గురించి అరుచుకుంటూ ఉన్నారు. ద బిల్ హ్యాస్ బీన్ పాస్డ్. ఇది దేనికి అమెండ్మెంట్, బయోడైవర్సిటీ బిల్ ఆఫ్ 2002, ఇప్పటికీ కూడా అదే యాక్సెస్లో ఉందండి. ప్రతి ఒక్క దానికి అదే మెయిన్ అపెక్స్ యాక్ట్ అనమాట. దాన్ని అమెండ్ చేశారు ఇప్పుడు 2022. ఓకే, 2021 యాక్ట్. In the 20 years since the act have brought into force during the Vajpayee government, we have seen there were problems, it was necessary to address them. Adi vallu ichina statement. What are the problems and what they have done? To ensure that tribes and vulnerable communities benefit from the proceeds of medical forest products, these amendments were necessary. So వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం, సో వాళ్ళ యొక్క యూసేజ్ కోసం ఈ బిల్లు పాస్ చేయడం అనేది ఖచ్చితంగా నెసెసిటీ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, by decriminalizing certain activities, we are encouraging Ayurveda as well as ease of doing business. వీళ్ళు ఏం చేశారు, ఆయుర్వేద తీసుకుందాం, ఆయుష్ అని మాట్లాడతాం కదా. సో ఆయుర్వేద, యోగా, హోమియో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్. సో వేర్ ఇస్ దిస్, ఆయుష్ మీన్స్ ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా, యు అంటే యున్నని, ఎస్ అంటే సిద్ధి, దెన్ హెచ్ అంటే హోమియోపతి. ఓకే, సో ఈ 5కి ఒక మినిస్ట్రీ కూడా సపరేట్గా ఉంది. వీ హ్యావ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆయుర్వేదాకి యూజ్ అవ్వాలంటే దానికి యూజ్ చేసే మెడిసిన్కి మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ ఫారెస్ట్ ప్రోడక్ట్సే కదా, ఆకులు అలుములు కదా తీసుకొని చేస్తారు. సో దానికి వీళ్ళు కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, ద అమెండెడ్ బిల్ వాస్ డ్రాఫ్టెడ్ ఇన్ రెస్పాన్స్ టు ద కంప్లైంట్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ద సీడ్ సెక్టార్ ఇండస్ట్రీ అండ్ రీసెర్చర్స్ దట్ ద యాక్ట్ ఇంపోజ్డ్ ఎ హెవీ కంప్లైంట్స్ బర్డన్. సో ఏంటి అంటే, ఇప్పుడు నేను ఫారెస్ట్లోంచి ఒక ఆకు తెచ్చుకోవాలి, అది లెట్స్ సే ఇట్ ఈస్ సంథింగ్ బీయింగ్ కన్జర్వ్డ్ అపాన్. సో దాన్ని కొట్టకూడదు, ఆ చెట్టుని కొట్టకూడదు, లేదా ప్లాంట్ని కన్జర్వ్ చేయాలని చెప్పారనుకోండి, వీళ్ళకి మళ్ళీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ నుంచి క్లియరెన్సెస్ కావాలి. ఈ హ్యూజ్ ప్రాసెస్ వల్ల ఆయుష్ అనేది డెవలప్మెంట్ ప్రాపర్గా అవ్వట్లేదు అన్నదాంతో వీళ్ళు అమెండ్మెంట్స్ చేశారు. కానీ దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా చెప్పారు. వీ విల్ సీ వాట్ ఈస్ దట్. ద బిల్ సాట్ టు ఎగ్జామ్ట్ రిజిస్టర్డ్ ఆయుష్ మెడిసిన్ ప్రాక్టీషనర్స్ అండ్ పీపుల్ యాక్సెసింగ్ codified traditional knowledge among others from giving prior intimation to state biodiversity boards to access biological resources for certain purposes. ఏం చేస్తున్నారు, ఇది మేజర్ ఫ్లా. వీళ్ళు ఏం చేశారంటే, ఈ రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీసెస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళకి కావాల్సిన బయోలాజికల్ రిసోర్సెస్ని వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది గుడ్ థింగ్. ఎక్కడి వరకు వాళ్ళ యొక్క రీసెర్చ్కి ఇది
అడ్డుగా ఉండదు కాబట్టి, ఇంపెడిమెంట్గా కంటిన్యూస్గా వాళ్ళ అప్డేట్స్ ఇవ్వక్కర్లేదు, కంటిన్యూస్గా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోక్కర్లేదు కాబట్టి దట్ ఈస్ అ పాజిటివ్ అండ్. నెగిటివ్ ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ లా. అంటే ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఉంది, వాళ్ళు ఏ కావాలంటే అవి పోయి తెచ్చుకోవచ్చు, ఏ డిఫరెంట్ ప్రోడక్ట్ కావాలన్నా, ఫారెస్ట్ ప్రోడక్ట్ కావాలన్నా, లేదంటే ఏ ఒక్క ప్లాంట్ ప్రోడక్ట్స్ కావాలన్నా, ఫ్లోరా ఫానా కావాలన్నా తెచ్చుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఫర్దర్గా ఇల్లీగల్ మీన్స్ పెరిగిపోతుంది. సో వాట్ ఎవర్, ఇప్పుడు సపోజ్ రెడ్ శాండర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కావాలనుకుంటే తెచ్చేసుకోవచ్చు కదా, ఇన్ఫార్మ్ చేయక్కర్లేదు. That is a major flaw. So what these people say is that environmental organizations such as the Legal Initiative for Forest Environment Life have said that the amendments were made to solely benefit oil firms would pave the way for biopiracy. So ఇలాంటి ఒక ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని బయట అమ్మేస్తారు. ఇది ప్యూర్గా మీరే వే ఇస్తున్నారు, మీరే పాత్ ఇస్తున్నారు వాళ్ళకి, ఇలా చేసుకోండి అని చెప్పి క్రిటిసైజ్ చేస్తుంది. ఈ క్రిటిసిజం తెలిస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఓకే, సో లేటర్ ఆన్ వెన్ యూ ఆర్ డిస్కసింగ్ ఆర్ వెన్ యూ ఆర్ రీడింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్, దిస్ పర్టికులర్ బిల్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఓకే, క్రిటిసిజం తెలియాలి, ఆ బిల్లో ఇంకేం ప్రొవిజన్స్ ఉన్నాయని తెలియాలి. దట్స్ ఇట్ ఫర్ దట్ పర్టికులర్ ఆర్టికల్. విల్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ ఆర్టికల్ లెఫ్ట్. ఐ థింక్ దెర్ ఆర్ ఫ్యూ. యా, నెక్స్ట్, CBIC detects 9,300 GST accounts and 11,000 crore ఎవేషన్. ట్యాక్స్ ఎవేట్ చేయడానికి డిఫరెంట్ వేస్ తీసుకుంటారు కదా, మాకు ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ ఉంది, మేము అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకున్నాం. ఇప్పుడు సపోజ్ పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఇల్లీగల్ అమౌంట్ ఏవైతే అమౌంట్ ఉంటుందో ఈ అమౌంట్ని చూయించుకోవడానికి మేము ఫార్మర్ అని చెప్తారు, ట్యాక్స్ ఎవేట్ చేయడానికి మేము ఫార్మర్ అంటున్నాం. సో ఫార్మింగ్, అగ్రికల్చర్ మీద ట్యాక్సెస్ లేవు, సో ఎంత సంపాదించినా దాని మీద ట్యాక్సేషన్ ఉండదు. సో దే విల్ సే దట్ దెర్ ఇస్ ఐఎమ్ ఏ ఫార్మర్. లేదు, ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఇలాంటివి నడుపుతూ ఆ ట్రస్ట్కి అమౌంట్ వచ్చింది కానీ మాకు కాదు అని అంటారు. హూ ఎవర్ దే ఆర్ ట్రాన్సాక్టింగ్ విత్, దే లాస్ట్ దెమ్ టు ట్రాన్సాక్ట్ టు ద పర్టికులర్ ట్రస్ట్. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా లైక్ ఇన్ హూ ఎవర్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఎవ్రీ వన్ విల్ డూ ద సేమ్ థింగ్ ఆల్మోస్ట్ ఇన్ దిస్ సినారియో విల్ బి ప్రివలెంట్. సో ప్రజెంట్ ఏమైంది, ఈ సిబిఐసి విచ్ ఇస్ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే, జిఎస్టీ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో 9,300 ఫేక్ జిఎస్టీ అకౌంట్స్ అనేవి ఉన్నాయని ఐడెంటిఫై చేసింది. బికాజ్ ఇప్పుడు ఫిజికల్ ఇయర్ అయిపోయింది కదా, ఐ మీన్ హ్యావ్ స్టార్టెడ్, ఏప్రిల్లో ఇవన్నీ ఫైల్ చేసి ఉంటారు కదా ట్యాక్సెస్. సో ఆ ట్యాక్సెస్ ఎవేట్ చేయడానికి వీళ్ళు ఇలా అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోవాలి. సో సిబిఐసి ఐడెంటిఫైస్ 25,000 జిఎస్టీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ సస్పెక్టెడ్ టు బి ఫేక్. ఇది కన్ఫర్మ్డ్ 9,300. ఇవి కాకుండా ఇంకా 25,000 ఫేక్ ఉన్నాయని ఐడెంటిఫై చేసింది, లైక్ యెట్ టు కన్ఫర్మ్. They have this suspected. Next, Minister of State for Finance Pankaj Raj Chowdhury informs Rajya Sabha, says registration suspended for 5,775 firms. So చాలా ఇష్యూస్ అన్నవి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. చాలామంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని ఈ టాక్సేషన్ అనేది ఎవేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో యా, నథింగ్ మోర్ దాన్ దట్. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు, నో నీడ్ టు గో విత్ దట్ ఆర్టికల్. నెక్స్ట్, IMF lifts India's growth forecast a tad to 6.1%. So world recession recent ga America is going, US is going into recession చెప్పింది. సో రెసిషన్ పోయిందంటే గ్రోత్ రేట్ తగ్గుతుంది, స్లో డౌన్ అవుతుంది. అది ఎక్కడైతే వెస్టర్న్లో స్లో డౌన్ అవుతుందో దాని ఇంపాక్ట్ మన ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ లైక్ ఇండియా మీద పడుతుంది. ఎందుకు, మన సర్వీస్ బేస్డ్ ఎకానమీ. సర్వీస్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి, వన్ ఆర్ ద అదర్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ వుడ్ బి వర్కింగ్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ ఖచ్చితంగా తెలిసిందే కదా. ఐటీ కానీ, హాస్పిటల్ సర్వీసెస్ కానీ, టెలిఫోన్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ సర్వీస్ బేస్డ్. అంటే మనం వాళ్ళకు సర్వీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచింగ్ ఇస్ ఆల్సో సర్వీస్ బేస్డ్ కదా. దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ విజిబుల్ వర్క్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ అయితే మీకు కనబడుతుంది చేయడం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది. ఇదేంటిది, సర్వీస్ బేస్డ్. సో ఒక పర్టికులర్ పర్సన్ కానీ, ఒక పర్టికులర్ కంపెనీకి కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది దీని ద్వారా అవుట్కమ్ అనమాట. సో అది ఇంపాక్ట్ అవుతుంది. మనం ఎవరికి సర్వీస్ ప్రొవైడర్స్ మ్యాక్సిమమ్, మన క్లయింట్స్ ఎవరు, మ్యాక్సిమం ఫ్రమ్ యూఎస్. సో యూఎస్ రేషన్కి వెళ్ళిందంటే ఇండియా మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆన్ ద కాంట్రరీ ఎఫెక్ట్ ఏమైందంటే, డొమెస్టిక్ డిమాండ్ సప్లై చాలా హ్యూజ్ ఉండడం వల్ల అక్కడ రెసిషన్ వచ్చినప్పటికీ ఇండియాలో గ్రోత్ రేట్ తగ్గదు అని ఆర్బీఐ కంటిన్యూగా చెప్తూ వచ్చింది. ఐఎంఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ప్రిడిక్ట్ చేస్తుంది ఒక్కొక్క కంట్రీకి ఎంత గ్రోత్ రేట్ ఉండొచ్చు అని. అది ఇంక్రీజ్ చేసి చెప్పింది, ఇప్పుడు 6.1% ఉండొచ్చు ఇండియాకి అని. ఓకే, వేర్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి 6.5% ఇంక్రీజ్ ఇన్ జీడిపి. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మన ఇండియా వచ్చి 6.5% స్పెక్యులేట్ చేస్తే ఐఎంఎఫ్ వచ్చి 6.1% స్పెక్యులేట్ చేసింది, విచ్ ఈస్ మోర్ దాన్ సమ్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్లో అంతా కూడా లేదండి, 4, 3, 5 ఇలా ఉన్నాయి. వెరాజ్ ఇన్ ఇండియా ఇట్స్ 6.1% ఇస్ ద గుడ్ సైన్ అనమాట. సో ఇట్ రైజ్ 0.2%. సో ఒకప్పుడు ఎంత చెప్పింది, 5.9% చెప్పింది, ఇప్పుడు 0.2% పెంచింది, విచ్ ఇస్ 6.1% ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ ప్రొజెక్షన్ ఇన్ ఏప్రిల్. దట్ ఈస్ ఇట్.
సో యా నెక్స్ట్ ఆర్టికల్ సేమ్ IMF గురించే, ఇండియాస్ రైస్ కర్బ్స్ కుడ్ స్పర్ ఇన్ఫ్లేషన్. సో సింపుల్ ఏమి ఈ ఆర్టికల్ అంటే, రీసెంట్గా మనం చూసాం, ఈవెన్ యూ వుడ్ హావ్ సీన్ ఇన్ సోషల్ మీడియా టు, నాన్ బాస్మతి రైస్ మీద ఇండియా నుంచి ఏవైతే నాన్ బాస్మతి రైస్ అంటే బాస్మతి రైస్ కాకుండా వేరే ఏ వైట్ రైస్ అయితే వెళ్తుందో ప్రతి ఒక్క రైస్ బ్యాన్ చేశారు, ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎందుకు ఈ బ్యాన్ తీశారు? ఇది కామనా లేదా ఇదే ఫర్ ద ఫస్ట్ టైం? బేసికలీ బేస్డ్ ఆన్ ద మాన్సూన్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఈ బ్యాన్స్ అనేది కామన్. వీటి మీద బ్యాన్స్ చేస్తారు, వీటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు, షుగర్ ఎక్స్పోర్ట్ చేయొద్దని. ఆ టైంలో కానీ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, కామన్ మ్యాన్కి అవైలబిలిటీ లేదు, డిమాండ్ ఉంది, సప్లై లేదు, సప్లై ఆఫ్ పర్టికులర్ ప్రోడక్ట్ లేనప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైజెస్ పెరగకుండా తగ్గడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశారనుకోండి, అప్పుడు ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కదా, ఇక్కడే సెల్ చేసుకోవచ్చు, ప్రైస్ అనేది స్టేబుల్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి బ్యాన్ విధించారు. దీనివల్ల IMF ఏం చెప్తుందంటే, ఈ బ్యాన్ మీరు విధించడం వల్ల ఇంటర్నేషనల్గా ఫుడ్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఇంటర్నేషనల్లీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఫుడ్ ప్రైజెస్ మీద అని చెప్తున్నారు. బికాస్ దట్ ఈస్ అ స్టేపుల్ ఫుడ్ అండ్ ఇండియాస్ ఆల్మోస్ట్ హ్యావ్, ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాట్ వీ కెన్ సే హైయెస్ట్ డెమోగ్రఫీ, అంటే దీని యొక్క డయాస్పొరా ఎక్కువ ఉందన్నమాట. హైయెస్ట్ డయాస్పొరా కంట్రీ ఇండియా. అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన NRIs కానీ వలస వెళ్ళిన వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే ఇండియాది ఫస్ట్. అంటే ఇండియా నుంచి ఎక్కువ మైగ్రెంట్స్ వెళ్తున్నారు అని అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఏంటి? వన్ ఆఫ్ ద స్టేపుల్ ఫుడ్ రైస్. మనం కామన్గా కన్జ్యూమ్ చేసేది రైసే కదా, దీని రైస్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. సో దట్ ఇస్ వాట్ దే టెల్లింగ్ అండ్ దే కంపేర్డ్ దిస్ సిచ్యువేషన్ టు ఉక్రెయిన్ ఇష్యూ. సో ఉక్రెయిన్లో కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం వల్ల వాళ్ళ నుంచి రావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అనేది తగ్గింది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఫుల్ పెరిగిపోయింది ఫుడ్ ఇన్ఫ్లేషన్లో. ఫర్దర్గా ఇండియా కూడా స్టాప్ చేస్తే ఏమవుతుంది, సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ అని చెప్పింది IMF. సో ప్లీజ్ రెడ్యూస్ దిస్ కర్బ్స్ అని చెప్పింది. ఓకే, సో విల్ సీ ఇండియాస్ మూవ్ టు రెస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్స్ టు సర్టెన్ టైప్స్ ఆఫ్ రైస్ కుడ్ హెల్ప్ ఎగ్జాస్పరేట్ the food price inflation should be reversed, International Monetary Fund chief economist said. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ బ్యాన్ అనేది ఆపేయండి దయచేసి, లేదంటే మీరు ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెంచుతారు. సో మిస్టర్ గౌరించస్, who is the chief of IMF, said India's move would have similar effect suspension to the suspension of Ukraine Black Sea grain export deal. సో ఈ గ్రెయిన్ ఎక్స్పోర్ట్ డీల్ రీసెంట్గా మనం ఆర్టికల్ చూసాం కదా, ఏంటి ఇది గ్రెయిన్ ఎక్స్పోర్ట్ డీల్ అనేది, రష్యా దీనికి అగెయిన్స్ట్గా ఉంది, వెరాస్ ఇండియా ఈజ్ సపోర్టివ్ టు దిస్. ఏంటి అంటే ఉక్రెయిన్ వీటి దగ్గర నుంచి రావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సప్లై చైన్స్ కరెక్ట్గా మేనేజ్ చేయాలన్నది ఇది అగ్రిమెంట్ అనమాట. బ్లాక్ సీ గ్రెయిన్ ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్. దీని మీద రష్యా అగెయిన్స్ట్గా వెళ్ళింది, వీ విల్ నాట్ బీ డూయింగ్ దిస్, వీ విల్ సస్పెండ్ దిస్ అని. కానీ ఇండియా ఏం చెప్పింది, ఇండియా సపోర్టెడ్ టు UN అనమాట. వాట్ వీ ఆల్సో నీడ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ టు బి ఎస్టాబ్లిష్డ్ as లైఫ్. సో దీన్ని బ్యాన్ చేయకండి అని చెప్పి సపోర్ట్ చేసింది. అండ్ రైట్ నౌ దే ఆర్ టెలింగ్ దట్ యూ హావ్ సపోర్టెడ్ us, బట్ యా మీరు తీసుకున్న బ్యాన్ కూడా సిమిలర్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తుంది అంతే. ఆ పాయింట్ అవుట్ రేస్ చేయడం అంటే దాని మీనింగ్ అదే. ఓకే ఫైన్. సో గ్లోబల్ గ్రెయిన్ ప్రైసెస్ కుడ్ రైజ్ అప్ టు 10 to 15% దిస్ ఇయర్. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది చూడండి, ఈ ఫుడ్ ప్రైసెస్ 10 to 15% పెరుగుతుంది మీరు ఈ బ్యాన్ పెట్టడం వల్ల అని చెప్పింది. ఓకే నెక్స్ట్, ఎస్ next only few articles left, we will see. సో మన యొక్క పాపులేషన్ ఎంత ఉంది సో ఫార్ ఎస్టిమేషన్ ప్రకారం, ఇది లోక్సభలో చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ రైటింగ్లో కూడా మీరు వాడుకోవచ్చు, ఇది రిలయబుల్ సోర్సే కాబట్టి. సో ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ July 1st, 2023 ఎంత ఉంది, 139 crores is projection population of the country, which has been mentioned by Union Minister Nityanand Rai replied to a question in Lok Sabha by stating India's projected population according to Ministry of Health and Family Welfare. ఆ మినిస్ట్రీ ప్రకారం 139 crores అని చెప్పారు. నెక్స్ట్, డెత్స్ వైల్ క్లీనింగ్ సీవర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్స్ ఇన్ ద పాస్ట్ 5 years. ఎందుకు ఇది ఇంపార్టెంట్, సెప్టిక్ ట్యాంక్స్ మాన్యువల్ స్కావెంజింగ్ చేయకూడదు అని చెప్పి బ్యాన్ చేసింది కంట్రీలో. ఇట్స్ ప్యూర్లీ బ్యాన్డ్, నో వన్ షుడ్ ఆప్ట్ ఫర్ మాన్యువల్ స్కావెంజింగ్. అసలు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి, డ్రైనేజ్ పైప్స్, పైప్ లైన్స్, సీవేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి క్లీనింగ్కి మనుషుల్ని పంపిస్తారు కదా, మనుషుల్ని పంపకూడదు. యూ హ్యావ్ టు డూ ఇట్ త్రూ మెషిన్స్ యూస్ చేయాలి. సో మనుషుల్ని పంపినప్పుడు ఎందుకు పంపకూడదు అంటే దీని డెత్స్ పెరిగిపోయాయి కాబట్టి అండ్ దీనివల్ల వచ్చే డిసీజెస్ పెరుగుతున్నాయి కాబట్టి. 339 పాస్ట్ 5 years ఫుల్ కంపేర్ చేసుకుని 339 members చనిపోయారు అనమాట. సో ఇయర్ వైజ్ చూద్దాం, 2023లో హౌ మనీ 9 such deaths సో ఫార్. ఈ 7th month వరకు ఎంత, 9 members చనిపోయారు. 66 in 2022, 58 in 21 and 2020 22 members చనిపోయారు. డిక్రీజింగ్ ట్రెండే ఉంది, బట్ దెర్ ఈజ్ సమ్ ఫ్లక్చువేషన్ అని అర్థం చేసుకోవాలి. ఓకే ఫైన్. నెక్స్ట్,
I think this is the last article for today. Yeah, we'll see what is this. I'll give you a gist, that's all. Himachal floods, a man-made disaster. ఇప్పుడు మనం కాన్స్టెంట్గా చూసుంటాం. ఈవెన్ దిస్ యూ వుడ్ హ్యావ్ సీన్ ఇన్ ద ఆర్టికల్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ల్యాండ్ స్లిప్స్ ఉంటాయి కదా, రోడ్స్ ఇవన్నీ బిల్డ్ చేసి ఉంటారు, మొత్తం అది కూలబడిపోయి పడిపోతుంది. అక్కడున్న రివర్ ఏదైతే ఉందో అవి మొత్తం దాని యొక్క టెరిటరీని దాటుకొని ఓవరాల్ ఉన్న రోడ్స్కి డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చి కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతుంది. బిల్డింగ్స్ కూలిపోతున్నాయి. ఎందుకు ఇంత ఎఫెక్ట్ ఉంది? ఈజ్ ఇట్ అ న్యాచురల్ డిజాస్టర్ ఆర్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్? సో దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎంక్వైరీ కమిటీని వేయండి. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్ అండ్ సజెస్టివ్ ఆర్టికల్ అనమాట. ఏం చెప్పారంటే ఎవరైతే ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్లో ఒక కమిటీ వేయండి, మ్యాన్ మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డ్యామ్లు ఇవన్నీ కట్టేస్తున్నారు కదా పెద్ద పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కట్టడం వల్ల ఇంపాక్ట్ ఈ యొక్క డిజాస్టర్స్ మీద ఎంత ఉంది అన్నది కనుక్కోవడానికి ఒక కమిటీ వేయండి అని చెప్పింది. విల్ గో విత్ ద జిస్ట్ అండ్ విల్ కెన్ వైండ్ అప్ ద క్లాస్. సో యా, ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఇమీడియట్గా వచ్చే వర్షాలు, సడన్గా డౌన్పోర్, ఫుల్ డౌన్పోర్ ఉన్నప్పుడు. ఓకే, ఐ ఆల్రెడీ మెన్షన్ ద కన్స్ట్రెయింట్ యాజ్ వెల్. దేన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారని. ఫైన్. డ్యూరింగ్ దిస్ ఇయర్స్ మాన్సూన్ సీజన్ హ్యావ్ కాజ్డ్ అన్ప్రెసిడెంటెడ్ డ్యామేజ్ టు బోత్ లైవ్స్ అండ్ అసెట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. డెత్ కౌంట్ అంతా 150. ఎంత లాస్? 10,000 crore లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, డ్యామేజ్ చేయడం వల్ల. One of the main reasons for the devastating impact of floods in the region is in uncontrolled construction of hydropower projects. ఇదే ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఉత్తరప్రదేశ్ ఈ ప్లేసెస్లో కూడా మీకు ల్యాండ్ స్లైడ్స్ రావడానికి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల. ఇది కన్స్ట్రక్ట్ చేసిన దానివల్ల ఒకటే కాదు, ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ మౌంటైన్, ఆ హిల్ ఉంటుంది కదా, దాని లోపల హోల్స్ చేస్తారు. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు హోల్స్ చేసి ఆ ఉన్న ఏవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డ్ చేయడమే ఫస్ట్ పెద్ద ఫ్లా. చేసిన తర్వాత దానిలో ఉన్న రాక్స్ ఏవైతే తీస్తారు కదా బయటికి, ఇవన్నిటిని రివర్ యొక్క రివర్ బెడ్స్ దగ్గర వేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే వాటర్ రైజ్ పెరుగుతుందో ఛానల్ బెడ్స్ అన్ని కవర్ ఉండడం వల్ల అది డీవియేట్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడుతుంది. అది ఇంపాక్ట్ అని చెప్తాను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో అ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్తున్నారు. ఓకే, ఫైన్. సో ఎసెన్షియలీ ట్రాన్స్ఫార్మ్ ద మౌంటైన్ రివర్స్ ఇంటూ మియర్ స్ట్రీమ్స్. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం చేస్తుంది, మౌంటైన్ రివర్స్, పెద్ద పెద్ద నదుల్ని చిన్న చిన్న కాలువలాగా చేసేస్తుంది అనమాట. దానివల్ల ఎప్పుడైతే అక్కడ వాటర్ రైజ్ పెరుగుతుందో ఇష్యూ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మస్ట్ బి ఇన్స్టిట్యూటెడ్ టు బ్రింగ్ ద మేజర్ స్టేక్ హోల్డర్స్, ద పీపుల్ ఆన్ బోర్డ్ అండ్ డిస్కస్ బోత్ ద పాలసీ ఫ్రేమ్వర్క్ ఫెయిల్యూర్స్ యాజ్ వెల్ as the peculiar aspects of projects undertaken. సో ఏం చెప్తున్నారు, ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమంటున్నారు. ఫర్దర్గా ఇంకేమేమి చేంజెస్ తీసుకురావాలి ఫ్రేమ్వర్క్లో, ఎలాంటి రెగ్యులేషన్స్ పెట్టాలి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అన్నది కావాలి అని ఈ సజెస్టివ్ ఆర్టికల్లో లాస్ట్ జస్ట్ ఇచ్చింది అదే. అండ్ నేను చెప్పిన పాయింట్ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్, యూ కెన్ గో టు ద టెలిగ్రామ్ ఛానల్ వేర్ ఐ అప్లోడెడ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్, మార్కెట్ పీడిఎఫ్, యూ కెన్ గో అండ్ సీ. ఆల్రెడీ చెప్పారు, దాన్ని ఎత్తి బియాస్, పార్వతి, సట్లజ్ ఇవి రివర్స్ అనమాట, మౌంటైన్ రివర్స్. ఆ రివర్స్ యొక్క స్ట్రీమ్లో వేసేస్తున్నారు ఆ రాక్స్ అంతా కూడా. దానివల్ల క్లాగ్ అయిపోతూ మెయిన్ స్ట్రీమ్ డీవియేట్ చేస్తూ పీపుల్ ఉన్న ప్లేసెస్కి వచ్చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్టర్బ్ చేస్తుంది. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ yeah, that is the last article for today. We'll meet again in tomorrow's current affairs session. Thank you. We'll meet again.